అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభోదయం. మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే సమయం కేటాయించి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ రోజు డాక్టర్ నాగలక్ష్మి లాప్రోస్కోపీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ సందర్భంగా ఈ పండుగ చేసుకుంటున్నాము. యాక్చువల్ గా ఈ పండుగ మనందరిది. ఇది పెట్టి సర్వీసెస్ ఇచ్చినందుకు నాకు, ఇది ఉపయోగించుకొని అడ్వాంటేజ్ పొంది మీ ఫ్యామిలీ కళను కంప్లీట్ చేసుకున్నందుకు మీది, మన అందరిది ఈ పండుగ. అందుకే మీరు మేము కలిసి చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. కొత్తదనాన్ని మన వాళ్ళందరూ తీసుకుంటారా లేదా, దాన్ని సరిగ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సంకోచము చాలా ఉండింది. ఇక్కడే ఉండాలా లేదు సిటీలో సెటిల్ కావాలా అనే ఆలోచన కూడా చాలా ఉండింది. కానీ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో, మా హస్బెండ్ ఇచ్చిన సహకారంతో కంపల్సరీ ఇక్కడే సర్వీసెస్ ఇవ్వాలి, మన కడప జిల్లాలోనే మనము స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయ్యాము. కానీ ఈ రోజు 10 years తర్వాత ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయము నిజంగా కరెక్ట్ గా తీసుకున్నా అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను. మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని సర్వీస్ చేసేటట్లు చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు బలాన్ని ఇచ్చింది మా అమ్మ, డాక్టర్ నాగలక్ష్మి గారు. మా అమ్మ ముందుండి నాకెంతో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని, బలాన్ని ఇచ్చింది. అప్పటికే ఎంతో ఎంతో అంటే మాటల్లో చెప్పలేనంత పేరు ఆమె సంపాదించి, పేరు గడించి అక్కడ ప్రజల్లో ఎంతో నమ్మకంతో పేరు సంపాదించింది. ఆ స్థాన బలాన్ని నాకు ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను వర్క్ చేశాను. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా కూడా కృషి చేస్తా అని చెప్పుకుంటున్నాను. ఇంకా అమ్మ తర్వాత నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది, ముందుండి నన్ను నడిపించింది మా హస్బెండ్ డాక్టర్ హరీష్ కుమార్ గారు. ఆయన ఎంతో ఓపికగా, సమయస్ఫూర్తితో నేను వేసే ప్రతి అడుగుని కరెక్టా కాదా అనే ఆలోచనతో నా కదలికలను సవరిస్తూ, తర్వాత సమర్థిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఈ సక్సెస్ ఆయనకు కూడా చెప్తున్నాను. అమ్మ హరీష్ కుమార్ గారి తర్వాత, మా ఆయన తర్వాత రోజు నాకు ప్రొఫెషన్ లో, పర్సనల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ బాలకృష్ణ అంకుల్ గారు. ఆయన మీకు అందరికీ తెలుసు, మీరందరికీ మత్తిచ్చేది ఆయన. మత్తిచ్చి వాడు వైద్యుడు అని చెప్తారు మీకు అందరికీ. సారు ఒక గురువులా, ఒక మెంటర్లా నాకు అడుగడుగున సలహాలు, సూచనలు ఇస్తూ, ఒక మంచి డాక్టర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా నేను పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా గ్రో అయ్యేదానికి ఆయన ఎంతో తోడ్పాటు ఇచ్చారు నాకు. సార్ అనే దానికంటే ఆయన మా మేనమామ డాక్టర్ బాలకృష్ణ అంకుల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 10 years లో నేను గాని, మా హస్బెండ్ గాని హాస్పిటల్ ని నడిపించడానికి, పేషెంట్ కేర్ తీసుకోవడానికే కాన్సన్ట్రేట్ చేసే శక్తిని ఇక్కడ హాస్పిటల్లో 4 పిల్లర్లుగా ఉండే మా కుటుంబ సభ్యులైనటువంటి జేఎస్ రాయ్ గారు, రేణుక గారు, ఇంకా నీలిమ గారు, ఇంకా రాజేష్ గారు, వీళ్ళు 4 అంటే మా బావగారు రాజేష్ గారు, మా తోడుకోడలు నీలిమ గారు, మా పెద్దమ్మ రేణుక గారు, మా పెద్దనాన్న జేఎస్ రాయ్ గారు, వీళ్ళు 4 పిల్లర్లుగా అన్ని హాస్పిటల్లో లాజిస్టిక్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అన్ని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటే మేము పేషెంట్ కేర్ ఇవ్వగలిగాము. సో వాళ్ళకు కూడా నేను హరీష్ ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. భారతి మేడం గారికి, మీరు ట్రీట్మెంట్ తీసుకొని, మీరు కష్టపడి ట్రీట్మెంట్ తీసుకున్నారు, నేను కష్టపడి ట్రీట్మెంట్ చేశాను. నిలబడిన తర్వాత కొన్ని రోజులే నేను చూశాను, అది మీ అందరికీ తెలుసు. తర్వాత 2వ నెల నుండి 3వ నెల నుండి జాగ్రత్తగా డాక్టర్ భారతి మేడం గారికి అప్పచెప్పాను. డాక్టర్ భారతి మేడం గారు మిమ్మల్ని ఓపికగా సలహాలు, సూచనలు ఇస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ 9 నెలలు మీ బాగోగులు చూసుకుంటూ మీకు డెలివరీ చేశారు. దానికి డాక్టర్ భారతి మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐవీఎఫ్ స్టాఫ్ ప్రవీణ్, అంజీ, వెంకీ సిస్టరు, రజనీ సిస్టర్, ఇంకా కుమారి ఆయ, వీళ్ళ 5గురికి ప్రత్యేక ధన్యవాదాలు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మీకు అందరికీ తెలుసు, మీరు అందరు చూసిన వాళ్ళే, ఏ టైంలో అయినా పిలుస్తాము, ఏ టైంలోనే చేస్తాము. అయితే తెల్లవారు చేస్తాము, లేదా రాత్రి చేస్తాము. ఆ టైంకి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ 5గురు స్టాఫ్ సర్వీసెస్ అందించారు కాబట్టి ఈ రోజు మనం ఇట్లా సక్సెస్ఫుల్ గా ఉన్నాము. వాళ్ళ 5గురు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు కన్సీవ్ అయిన తర్వాత మనకు మీ అందరికి సర్వీసెస్ ఇచ్చిన 3rd floor స్టాఫ్, తర్వాత ఓటీ థియేటర్ స్టాఫ్ అయిన మధు, అంజీ, ఇంకా దేవమణి సిస్టరు, పార్వతి సిస్టర్, శశికళ సిస్టర్, వీళ్ళందరికీ నేను ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాము.
ఇంకా ఈ 10 years లో IVF ట్రీట్మెంట్ లో నిత్యము కొత్త పద్ధతుల్ని కంపల్సరీగా మనము ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాము. ఏ టైంలో ప్రతి రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడము, రెగ్యులర్ గా తెలుసుకోవడం విషయాలు, తర్వాత ఎటువంటి ఎక్విప్మెంట్ కొత్తగా వస్తే మనకు సక్సెస్ రేట్ పెరుగుతుంది అనేవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ నిత్యము ఆధునీకరించుకుంటూనే ల్యాబ్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా కూడా ఇలానే ప్రొసీడ్ అయ్యి ఇలానే ఎంతో మందికి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు ప్రజలకి నమస్కారం అండి. ఈరోజు నాగలక్ష్మి ల్యాప్రోస్కోపీ టెస్ట్ బేబీ సెంటర్ 10వ వార్షికోత్సవం జరిగిందండి. అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మా హాస్పిటల్లో మా పాత పేషెంట్లందరిని పిలిపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగస్వాములైన ప్రజలకి, మాకు సహకారం అందించిన మా పేషెంట్లందరికీ, బంధుమిత్రులకు, స్టాఫ్ మెంబర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి మేము స్టార్ట్ చేసిన ఉద్దేశం ఈ IVF ట్రీట్మెంట్ కానీ గైనిక్ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్స్ అనేవి ఇదివరకు 10 సంవత్సరాల ముందు చేయించుకోవాలంటే పెద్ద నగరాలకు వెళ్ళవలసి వచ్చేది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, లేదంటే తిరుపతి, కర్నూలు. ఇవి చాలా టైంతో కూడుకున్న పని, ప్లస్ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అయ్యాయి ప్రజలకి. ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకొని మేము డాక్టర్ కార్తయ్య గారు, నాగలక్ష్మి గారి ప్రోత్సాహంతో ఈ నాగలక్ష్మి ల్యాప్రోస్కోపీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టడం జరిగిందండి. ఇది ప్రజలకి అందుబాటులో తగిన తక్కువ ధరలోనే మేము ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫెసిలిటీస్ ఏముంటాయంటే IUI, IVF, ICSI ఇవన్నీ సర్గసి కూడా ఉంది, కానీ అవుట్సోర్సింగ్లో చేస్తాము. మెయిన్గా ఈ సదవకాశాన్ని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటూ